నిన్ను చూసిన నిమిషాన నాకేదో అయ్యిందే, నిన్ను చూడకపోతే ప్రాణం పోతుందే, కలకాలం నీతోనే ఉండాలనిపిస్తోందే, చలి నా మనసేమో నీ వెనకొస్తుంది. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. ఎక్కడున్నామో తెలుసా? విజయవాడకి కొంచెం దూరంగా, గుంటూరుకి కొంచెం దగ్గరగా, కానీ ఆప్యాయత ప్రేమలకి చాలా దగ్గరగా ఉన్నాం మనం. ఏరియా ఇది. నాకు తెనాలి అంటే గుర్తొచ్చేది ఇంద్రా సినిమాలో, మా చిరంజీవి గారి సినిమాలో, ఇది తెనాలే మాది తెనాలే మనందరిది తెనాలే. తెనాలి వాళ్ళందరం ఇక్కడ ఆడాల మజాకా చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. మీరందరూ రెడీయా? రెడీ. సో ఇంకెందుకు లేట్, పార్టిసిపెంట్స్ గట్టిగా చప్పటితో పిలిచేద్దాం. నన్ను అల్లుడు సీన్ చేసుకున్నారు. ఈ నలుగురిట్లో ఎవరన్నా అత్త? ఇగో ఇక్కడ నేనైతే కాదు. వై మై అత్త? షీ ఇస్ మై పిన్ని. సో ఐ యామ్ ఆల్రెడీ మ్యారీడ్. ఐ డోంట్ మైండ్. ఓ యువర్ హస్బెండ్ విల్ మైండ్. యా యా. మీరు అత్త అయినప్పుడు నువ్వేమైతావు? వదిన. మై వదిన, మై అత్త. ఇక్కడ మా పిన్ని, మా పెద్దమనా? సిస్టర్. ఓ సిస్టర్స్. సిస్టర్స్. నాకు సిస్టర్సా? అంటే నువ్వు పెద్దగా ఉన్నావు కదా, మేము చిన్న. నేను పెద్దగా ఏడున్నా, పెద్దగా గింతున్నా. ఓకే, నలుగురు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు. అలేఖ్య. అలేఖ్య గారు. మీ ఇద్దరు ఆఫ్ కోర్స్ పిన్ని కూతురు. అండ్ ఇక్కడ మీరు? రామాదేవి. రామాదేవి గారు. శ్రీలక్ష్మి దేవి. శ్రీలక్ష్మి గారు. మీ ఇద్దరు? ఓన్ సిస్టర్స్. ఓన్ సిస్టర్స్. వెరీ గుడ్. వెల్కమ్ టు ఆడాల మజాకా. పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోకా, సింగింగా, డాన్సా మీ ఇష్టం. ఓకేనా? మా అత్తగారు స్టార్ట్ చేస్తారు. అత్త జోక్ చెప్తా. ఇరగది అత్త. ఎవరు నవ్వకపోయినా నేను నవ్వుతాను అత్త. నేనున్నాను అత్త నీకు. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి చిన్న గొడవ వస్తుంది. అయితే తెల్లారి హస్బెండ్ పేపర్ చదువుకుంటూ కూర్చుంటాడు బయట. ఆ 2 కోతులు వస్తాయి. మీ వాళ్ళు వచ్చారు అనగానే తను పాపం గబగబా బయటకు వస్తుంది. చూస్తే 2 కోతులు ఉంటాయి. నన్ను నేను ఏడిపిస్తావా అని ఇంకొక రోజు తను బయట కూర్చుంటే 2 గాడిదలు వస్తాయి. ఆ 2 అత్తయ్య గారు, 2 మావయ్య గారు అని వెల్కమ్ చెప్తుంది. నేను చెప్పిన కోతులు అన్నాను కానీ నువ్వు అలా చేసి చూపించకూడదు. నవ్వినావు కానీ యాక్షన్ కూడా చేసి చూపించిన. నేను చెప్పిన దానికి చెప్తా చూడు. ఇప్పుడు జోక్ అంటే జోక్ కాదు, సాంగ్ పాడతా. సాంగ్ పాడతా. వెరీ గుడ్. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిశిత కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి పలుకులన్నీ కవితలే బాట మాటలో. ఓ కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. నాట్ ఫర్ యూ, ఫర్ హర్ హస్బెండ్. ఇక్కడే ఇక్కడ నా హృదయం. సూపర్. వెరీ నైస్. ట్విన్ అత్త, ట్విన్ పిన్ని. జోక్ చెప్తారా? వెరీ గుడ్. ఒక భార్య భర్తతో ఇట్లా అంటది, ఏమండి మన పంతులుగా మనకు పెళ్లి చేసిన పంతులుగా చనిపోయారండి అని చెప్పింది. వాళ్ళ ఆయన దానికి అంటాడు, చేసిన పాప ఎక్కడికి పోయిద్ది అని చెప్పి అంటాడు. అదే జోక్ అంటే. సూపర్. నవ్వలేదు మరి. అదే జోక్ అంటే. సూపర్. నెక్స్ట్ నేను జోక్ చెప్తాను. రాము, శివుని అని 2 ఫ్రెండ్స్ ఉంటారు. శివునికి అల్సర్ వచ్చి హాస్పిటల్కి వెళ్తాడు. రాము అడుగుతాడు, హాస్పిటల్కి వెళ్ళా అన్నావు కదా, ఏమన్నారు డాక్టర్ గారు అంటే, మా ఆవిడకి వంటల పుస్తకం కొనిమని రాసిచ్చారు మెడిసిన్ గా అన్నారు. ఒక పొడుపు కదా అడుగుతాను. నేను చెప్తాను. పావురం పట్టలేని పంజరం. వెంకటేష్ గారి సినిమా చెంటి. పావురానికి పాట కాదు, పాట కాదు, పావురం ఉండలేని పంజరం. అస్థి పంజరా.
ఈ పక్కన పెడదాం. మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ రౌండ్ తెలుసు కదా, ఆడవారి మాటలకు అర్థాలే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మీకు ఇచ్చే టాపిక్ చీర, ఓకేనా? ఇంగ్లీష్ పదాలు వాడకుండా సారీ గురించి ఎంత నీట్ గా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో మీకు 90 seconds యువర్ టైం స్టార్ట్స్ నౌ. అది కట్టుకుంటే ఆడదాని గొప్పతనం తెలుసు. ఏ తాడ్లా? అదే మీరు చెప్పింది. ఏంది నేను చెప్పింది? మీరు చెప్పిన పదవి. అది కట్టుకుంటే ఆడదాని గొప్పతనం తెలుస్తుంది. అది కట్టుకొని విదేశాలకు వెళ్ళా మన భారతీయులని తొందరగా తెలిసిపోయింది. అది చూడంగానే చేతులు దండం పెట్టాలనుకుంటారు. తాళ్ళు కట్టుకుని వెళ్తే వాళ్ళకైతే తెలుస్తుంది భారతీయ. తాళ్ళు కాదు, ఆడవాళ్ళు కట్టుకునేది. ఏందది? అదే మీరు చెప్పింది. నెక్లెస్ కట్టుకుంటారు. లేదు, నెక్లెస్ ఎవరైనా పెట్టుకుంటారు కదా. చిన్నపిల్లలకి బో పెట్టినప్పుడు దాంతో తుడుస్తారు. దాంతో ఇట్లా లేపి తుడుస్తారు కదా. చీమిడి వచ్చినప్పుడు ఇట్లా అన్నిటికీ దానికోసం ఎక్కడెక్కడో షాపులన్నీ తిరిగి 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 అలసిపోయి షాపులు అన్నారు కదా, ఇంగ్లీష్ పదం వచ్చింది. దానికోసం ఎక్కడ దాకానే వెళ్తారు. కాశీ వెళ్ళమన్నా వెళ్తారు, లేకపోతే కంచి వెళ్ళమన్నా వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు. దానికోసం ఎక్కడికైనా. బంగారు కొట్ల కన్నా ఇంకా ముందు ఆ వాటికి సంబంధించిన కొట్లే ఎక్కువగా బాగా డెవలప్ అయ్యాయి. ఇంకో ఇంగ్లీష్ పదం డిస్కౌంట్ల గురించి చెప్పండి. సారీ డిస్కౌంట్లు ఎక్కువైతే ఆషాఢం సేల్, శ్రావణ మాసం 50% తగ్గిస్తానంటారు. అది చూడంగానే ఆడవాళ్ళందరూ ఎగబడిపోయి మరి కొనుక్కో, అవసరం లేకపోయినా కొనుక్కొచ్చుకుంటారు. బోరింగ్ నీళ్ళ ట్యాంకుల దగ్గర తక్కువ కొట్లాడుకుంటున్నారు. ఈ ఆషాఢం సేల్ అనేది ఎక్కువ కొట్లాడుకుంటున్నారు. ఒకటి కంటే ఒకటి ఉచితం. ఇప్పుడు తూకాల సేల్ వచ్చాయి. తూకాల సేల్ వచ్చాయి. ఇంకో ఇంగ్లీష్ పదం 3 రాసుకోరా సాంబా. కదా క్యూల్ మెయింటైన్ చేయాలి. ఏమంటారు మీరు? అంతే, కరెక్ట్ అంటారు. కరెక్ట్. ఇంకో ఇంగ్లీష్ పదం వచ్చింది. అది కట్టుకుందే బయటికి రాకూడదు. అవును. ఇప్పుడు దేవాలయాల్లో కూడా అవి కట్టుకోవాలని చెప్పని ముఖ్యంగా శుభకార్యాలు అది లేనిదే జరగదు. కార్యక్రమాలు ఏదైనా కానీ జరగదు. అప్పుడు బొట్టు పెట్టి దాన్ని అనేది ఇస్తారు. అవును, ఆడపిల్లకి ముఖ్యం అదే ముందు. అవును, అది కంపల్సరీ కట్టుకోవాలి. సారెలు ఇవ్వాలన్నా ఏమి ఇవ్వాలన్నా సారీలా సారెలు. ఓకే ఓకే, వెరీ నైస్, బ్యూటిఫుల్. తెలుగు జాతి గొప్పతనం చీరలో ఉందని ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పారు. వెరీ గుడ్. కానీ ఆంగ్ల పదాలు అబ్బో 4 ఆంగ్ల పదాలు వచ్చాయి. మీరు 5 కంటే ఎక్కువ వాడారు, 4 కంటే ఎక్కువ వాడారంటే వాళ్ళకి గిఫ్ట్ వెళ్తుంది. అసలే వాడ. మీకు నేను ఇచ్చే టాపిక్ సినిమా పాటలు. ఆంగ్ల పదాలు రాకుండా సినిమా పాటల గురించి మాట్లాడుకున్నాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏం చేస్తున్నావు? సినిమా చూస్తున్నాను. నేను రాత్రి ఒక చలనచిత్రానికి వెళ్ళాను. ఎంత బాగుందో. ఈ రోజుల్లో దాంట్లో ఉండేటట్లుగా ఎక్కడ ఉండట్లేదు. అంతకు ముందు రోజుల్లో అవి వింటే వచ్చే గొప్పతనం, ఆ మనసుకు వచ్చే ఆహ్లాదం అబ్బో వర్ణనాతీతం. మీకు ఐటమ్ సాంగ్లు అంటే బాగా ఇష్టం అనుకుంటా. కానీ ఈ రోజుల్లో వాటికి బాగా అసలు ప్రాముఖ్యత తగ్గించేశారు. ఎక్కడ లేని అసభ్య పదజాలాన్ని ఉపయోగించి పిచ్చి పిచ్చిగా రచిస్తున్నారు. కానీ నేను రాత్రి చూసిన కానీ రాత్రి నేను చూసిన చలనచిత్రంలో మాత్రం అలాంటివి ఏమీ లేదు. ఆ వాటిలో వింటుంటే మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. న్యూస్ అవుతుందా, పాటల గురించి చెప్తుందా? ఇంటరాక్షన్ ఉండాలబ్బా. చల్ల పెట్టావు నువ్వు, మొత్తం నువ్వే చెప్తావా? మా అత్త నేను చెప్పలేవా? అత్త అందుకో. అవును కదా, పాత రోజులే వేరు. ఈ రోజుల్లో వచ్చేసరికి ఇగో ఈ యాంకర్స్ ఉన్నారు చూడు. యాంకర్ ముఖ్యంగా రవి ఉన్నాడు చూడు. ఆ ప్రోగ్రామ్ చూస్తుంటే చాలా మంది ప్రోగ్రామ్ 3 వచ్చినాయి. రాసుకోరా సాంబా. కానీ అలాంటి ఈ రోజుల్లో కొన్ని లేని రోగాలకు కూడా వాటితో నయం చేయొచ్చు అని చెప్తున్నారు. దానికే కొత్త కొత్త పేర్లు కూడా పెడుతున్నారు. ఎక్కడెక్కడో రోగాలకు కూడా వాటి వల్ల నయమవుతాయి కూడా. కానీ అవి వింటే అది వాళ్ళు చెప్పిన మాట కూడా నిజమే. అది సంగీతానికి వైద్యం బాగా పనిచేస్తుంది. సంగీతానికి వైద్యం కాదమ్మా, వైద్యానికి సంగీతం అమ్మా. అది పనిచేస్తుంది, ఇది పనిచేస్తుంది. నేను చూసిన చలనచిత్రంలో కూడా అలాగే ఉన్నాయి. మీకు రేసు గుర్రంలో పాటలు బాగా నచ్చుతాయా? అందుకే పాతకాలంలో వాళ్ళు ఆ పాటలు విని అలా చక్కగా అందుకే గుర్తుదానంగా ఉన్న మాట చద్దిమూట అన్నారు. అవును, ఇప్పుడు రోజులను బట్టి మనము అలాగే అందుకుపోతే బాగుంటుంది. సూపర్. ఫస్ట్ రౌండ్ ఇద్దరు చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. కానీ ఎవరు తక్కువ ఆంగ్ల పదాలు వాడారు? మీ అత్త. సో 3 ఆంగ్ల పదాలు వచ్చాయి కాబట్టి ఈ రౌండ్ విన్నర్స్ మా అత్త. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపు నుంచి ఫస్ట్ రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ ఇప్పుడు ఆడియన్స్ ని పిలిచేద్దాం. రెడీయా? లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. కలర్ఫుల్ చిలక ఇక్కడ తెనాలిలో చాలా మంది అందంగా ఉన్నారు. ఇప్పుడు నేను సెలక్షన్ ప్రాసెస్ లో ఉంటాను.
గుడ్. హాయ్ అండి, బాగున్నారు? వా, మీ పేరండి? రుక్మిణి గారు. కుమారి గారు. కృష్ణకుమారి గారు. శైలజ గారు. నలుగురు వచ్చారు. ఇప్పుడు ఏం రచ్చ కాబోతుందో చూద్దాం. ఒక్కసారి ఒక అందమైన వాక్, ఇట్లా క్యాట్ వాక్, బ్యూటిఫుల్ గా ఉండాలి. అంటే తాత చూసినప్పుడు ఇట్లా కరిగిపోవాలి, అబ్బా ఆవిడ ఇంత అందంగా ఉంటుందా అని. రెడీయా? ఓకేనా? మ్యూజిక్. తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకనాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థీమ్ తనక డాన్స్ ఆయో అందరు నడుకొక అయితే మా అమ్మమ్మ నడిచింది. అసలు ఎంత అందంగా నడిచారో తెలుసా? చాలా బాగా నడిచారు. ఇప్పుడు అసలైన టాస్క్. పెళ్ళానికి మొగుడు మీద ఎప్పుడు కోపం వస్తుంది? అడిగిన ఇప్పించినప్పుడు కోపం వస్తుంది. ఓకే, ఈ కోపం గుర్తుపెట్టుకుందాం. అన్ని అప్పులు చేస్తే కోపం వస్తుంది. అన్ని అప్పులు చేస్తే కోపం వస్తుంది. బిజీగా వండి ఇంట్లో మాట్లాడకుండా పెద్దగా ఆఫీస్ లోనే ఉంటామంటే అప్పుడు కోపం వస్తుంది. వెరీ గుడ్. చెప్పిన మాట విన్నప్పుడు. చెప్పిన మాట వినకపోతే కోపం వస్తుంది. సరే, వీటన్నిటికీ కోపం వస్తే నేను ఒక సిచ్యువేషన్ ఇస్తాను, దానికి మీకు ఏం రావాలో మీరే చెప్పండి. ఇప్పుడు మీరు అలా అని రైతు బజార్కి కూరగాయలు కొనుక్కొని వెళ్తున్నారు. మీ ఆయన బండి మీద ఉన్నారు, కానీ వెనకాల మీ పక్కింటి ఎవరో ఉన్నారు. మీ ఆయన మీద చెయ్యి వేసుకొని మరీ వెళ్తున్నారు. అప్పుడేం వస్తుంది? అప్పుడే కోపం వస్తుంది. అదే కదా నేను అడిగింది, ఎప్పుడు కోపం వస్తుందా అని. అర్థమైందా నీకు పాయింట్? అట్లా చేసిండు అనుకో, పక్కింటి అమ్మమ్మని తీసుకెళ్ళింది అనుకో, ఎట్లా మండుతుంది? పోనీలేండి ఎవరి సుఖం వాళ్ళది. నువ్వు ఇప్పుడు ఏజ్ అయిపోయింది కాబట్టి అట్లా. ఇదే 30 సంవత్సరాల క్రితం ఏం ఎప్పుడైనా ఒకటి ఇలా ఎందుకు ఉండట్లేదండి వాళ్ళు రేపు ఆడవాళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్ నీకు కోపం వచ్చింది అనుకుందాం, మీ ఆయన అప్పుడే ఇంటికి వచ్చాడు, మీరు ఎలా తాట తీస్తారు? అది టాస్క్. ఎవరైతే మామూలుగా తాట తీయరో వాళ్ళకే గిఫ్ట్. రెడీయా? ఫస్ట్ నీతోనే స్టార్ట్ చేద్దాం. నీకేమొచ్చింది? నేను కాదు, వస్తాడు అనుకో, ఊహించుకో, అక్కడ ఎవరినో తిట్టు. నన్ను వాడుకుంటారంట దీనికి. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. ఇక మైక్ పట్టుకో. ఏంటే ఏం కూర చేసినా ఇవాళ? మునక్కాయ కూర చేసా. అబ్బా, ఇప్పుడు అదే పని చేసుకుని వచ్చింది, మళ్ళీ మునక్కాయ కూరనా? మళ్ళీ మన మీద కూడా రావాలి కదా, మేము కూడా ఉండాలి కదా లైన్లో. సరే తీసుకురా, అన్నం వేడి చేసి తీసుకురా. అన్నం పెట్టాను, తిను బాగా. ఇంట్లో అన్ని ఉన్నాయి కదా, ఎందుకు పక్కింటికి పోవటం? నువ్వు చక్కగా రావచ్చు కదా, చక్కగా ఇంట్లో కూర్చోవచ్చు కదా, తినొచ్చు కదా. నువ్వే నా సర్వస్వం కదా. ఏడికి పోయినా నేను? పక్కింటికి వెళ్ళావుగా. పక్కింటికి నేను ఎందుకు వెళ్ళినా? చెప్పావుగా, ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళానన్నావు. ఏదో కనకంకి ఏదో ఆడవారు దింపమంటే దింపిన వెళ్ళి. కాదు, నేను నమ్మను. ఏంటి ఇప్పుడు నాకు దానికి లింక్ ఉందంటవా? ఉంది. రాత్రి ఎందుకు అంత ఇంట్రెస్ట్ వెళ్తావు? మీరు వెళ్ళినప్పుడల్లా సిఐడి చేస్తా. ఎట్లా చేస్తావు నువ్వు? వెనకాల కనిపించకుండా వస్తూ ఉంటా. అయితే మొన్న నేను పద్మావతం థియేటర్కి వెళ్ళినప్పుడు కూడా చూసినావా? మరి అప్పుడేమనలేదు? చేయి మీద ఎందుకు పోనీ ఒకసారి క్షమిద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా పిన్ని కోపం వస్తుందా? వస్తుంది కదా. రెడీ? అప్పుడే ఇంటికి వచ్చిన. ఏంటండి వచ్చారు? వచ్చారు మిమ్మల్ని ఎవరైనా చూసి ఎక్కడ చూసాను మిమ్మల్ని? మిమ్మల్ని చూసాను. వెనక ఎవరో ఉన్నారు లేడీ. కాదు వాడు నా ఫ్రెండ్ సీను, వాడు లేడీ గెటప్. ఒక అమ్మాయి ఉంది వెనకాల బండి మీద. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా. అన్నం వేడి చేసుకుని చూసే వాళ్ళు ఏమనుకుంటారండి ఊళ్ళో? ఏమనుకుంటారు? నేనంటే ఎవరిని ఎక్కించుకెళ్తున్నాను అంటారు. మా ఆఫీస్ లో కొలీగు. నేనంటే అర్థం చేసుకుంటా, ఏదో పాపం సాయం చేద్దామని ఎక్కించుకొని వెళ్తున్నాను. నువ్వు అన్నిటికీ కోపం తెచ్చుకోకే. ఆఫీసులో కొలీగా అయితే బజార్లో చూసాలందరూ ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? నాకేంది? ఈ రోజుల్లో అలా అనుకోరు. ఈ తెనాల్లో అలా అనుకోరు. తెనాల్లో అందరూ సిటీ కాదు, ఇది సిటీలో తినాలని అనుకోరు. తప్పు కాదు. మీరు ఎందుకు ఎక్కించుకెళ్లారు అమ్మాయిని? ఏం ప్రాబ్లం వాళ్ళు తెలియదు కదా జనాలు. ఇంటికి పిచ్చపడొస్తే అన్నం ఎందుకు వాడికి? వాళ్ళంటే బయట పడేస్తాం అంతేగాని వెనకాల ఎక్కించుకోంగా. ఇప్పుడు నేను చేసిన తప్పంట అంతేనా? కాదండి, ఈసారి ఎక్కించుకెళ్ళి మాకండి ఎవరిని. ఎందుకు అలా నలుగురు అంటాం? నేనంటే అర్థం చేసుకుంటా, పాప అమ్మాయికి ఏదో కష్టం వచ్చింది ఎక్కించుకెళ్లారని. నన్ను ఎక్కించుకెళ్తారు కదా, మీరు నాకు తెలుసు మీరు ఎక్కించుకెళ్తారు. ఓకే, తాట తీసాం. సూపర్. నాకు భయం అవుతుంది. ఎగిరెగిరి దన్నకే ఇంటికి వచ్చా. ఏమండి అయిందా తిరుగుళ్ళు అయిందా? చాలా ఎండగా ఉండే, చాలా పనులు ఉండే, ఆఫీస్ పనులు చాలా. అవునవును, చూస్తున్నాను ఎట్లా ఉన్నాయో ఏంటో, ఏం పనులో మీరు చేసే పనులు ఏంటి కథ ఏంటి చూస్తున్నాను. అదే ఊళ్ళో వాళ్ళందరికీ చేయండి సేవలు. ఇంట్లో ఉన్న దాన్ని మర్చిపోండి. ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ సేవలు చేసి బైకుల మీద ఎక్కించుకొని తిరగండి. అదే బైకుల మీద ఎక్కించుకొని తిరిగితే
తెలుస్తుంది. చూసావా? చూసి చూడకుండా ఉంటాం, కళ్ళు మూసుకున్నాం అనుకున్నారా ఏంటి? నువ్వు ఆడేం చేస్తున్నావు మరి? ఆడేం చేసేది ఏంటి? మీ ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం. మీరు చేసే పనులకి పార్క్ థియేటర్ కూడా వచ్చినావా? థియేటర్కి వచ్చాను, ఎక్కడికైనా వస్తాం. మీరు వెళ్ళగలేంది, నేను వస్తే ప్రాబ్లమా ఏంటి? మీరు వెళ్తే ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం అయితే ఏం చేస్తారు? పదండి వెళ్దాం. పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి, మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాలేండి. నేను పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నా. తీసుకున్నారులేండి. అసలు పెళ్లి చేసింది ఎందుకండి? మీ ఊళ్ళో వాళ్ళందరి చుట్టూ తిరగటానికా? పెళ్లిళ్ళు చేసి పతియే ప్రత్యక్ష దైవం అన్నారు. పతియే ప్రత్యక్ష దైవం. ప్రతి ఆడవాళ్ళు దాని మీద సెంటిమెంట్ మీద ఆధారపడి ఉంటారు. కానీ మీ మగాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఊళ్ళంతా తిరిగితే ఆడవాళ్ళు బాధ్యులా? చేసేదేమో ఆ పనులు, చెప్పేదేమో ఇయ్యా. ఏంటి అసలు మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరనుకున్నారా ఏంటి? రేపు ఒకటే రోజే, రేపు ఒకటే సినిమా చూసి వదిలేస్తుందండి. సరే రేపు ఒక సినిమా అసలు ఒప్పుకున్నా ఏంటి? ఒక మాట చెబుతున్నా, మా ఆయన చాలా మంచివారు. ఈ టాపిక్ మీరు ఇచ్చారని మాట్లాడుతున్నా. అయినాయి ఆ షికార్లు ఇప్పుడేనే ఏదో అయినాయి అట్లా. ఇంకా రోజు ఇదే పనేనా? ఇంకా ఏ పని లేదా మీకు? నువ్వు నవ్వుతున్నావు అంటే నీకు కోపం రాలేదు, నీకు ఓకే. పెళ్లి నాటి ప్రమాణాలు అవన్నీ ఏం చేశారు మీరు? అవి ఆధారంగా తీసుకోబట్టే కదా ఈ రోజుకి పెళ్లి అవి అని చెప్తున్నారు అందరూ. ఎవరు చెప్తున్నారు? వెంకటేశ్వర స్వామిలో కళ్యాణాలు చేస్తున్నారు, అవి చేస్తున్నారు. అవన్నీ ఎందుకు చేస్తున్నారు? పెళ్ళంటే ఇదనే కదా మీకు. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని వేసుకొని తిరగమంటారు. పర్సనల్ ఏంటి? పొద్దున్న లేసి మీకు వండి పెట్టి అన్ని చేసి మీకు అన్ని చెందుతా ఉంటే మేమంటే ఇదా మీకు చులకన భావం? బయట తిండి తింటే రోగాలు వచ్చి సస్తున్నారు తెలుసా మీకు? మీరేంటి ఆ పనులు చేసే పనులు ఏంటి? అసలు చేసే పనిని బట్టి ఫలానా వాళ్ళ హస్బెండ్ ఎలా ఉండాలి చేస్తే ఎలా ఉంటుంది? ఎందుకుంటదేంటి? చూసే వాళ్ళకి తెలుస్తుంది, పక్కన ఇంటి వాళ్ళకి తెలుస్తుంది. వద్దు వద్దు అంటే మునక్కాయ కూర పెడతావు. ఒక నెల తర్వాత మానేస్తేవన్నీ. అలా ఉండకూడదు అనేగా చెప్తుంది. ఇప్పుడు మానేయాలి. రామనామ జపం చేసుకో, జపమాలిస్తా, శాంతి వస్తుంది. శాంతి అనుకో, శాంతి వస్తుంది. సంసారం ఒక సదరంగం, అనుబంధం ఒక రణరంగం. ఓకేరా, గుండె ధైర్యం చేసుకోవాలరా. నీకేమో సంతోషేసి పోతే పోనీ అని, ఆవిడేమో స్టార్ట్ అయింది, ఈవిడేమో నన్ను కొట్టడానికి వచ్చింది. ఈవిడ ముఖం చూస్తేనే నాకు సగం నిజంగా అనిపించారండి. ఆడాలా మజాక, కానీ అసలు నాన్ స్టాప్ కదా. కోపం అలా ఉంటుందా అని అనిపించింది నాకు. అందుకే ఆవిడకి వెళ్ళిపోతుంది గిఫ్ట్. కంగ్రాచులేషన్. ఫైనల్ గా థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. చాలా సింపుల్ గేమ్. టీమ్ లో ఇద్దరు ఉన్నారు కదా, ఒకరు ఇక్కడ ఉంటారు, ఒకరు అక్కడ ఉంటారు. ఒకరి చేతిలో ఈ కర్ర ఉంటుంది. ఇక్కడ నుంచి గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులు అలా విసిరేస్తే మీరు ఆ ప్లాస్టిక్ గ్లాసులని ఈ కర్రతో పట్టుకొని ఆ బాస్కెట్ లో వేయాలి, ఇంకో చెయ్యి వాడకుండా. ఓకేనా? మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు కాబట్టి మీరే స్టార్ట్ చేస్తారు. ఎవరక్కడ ఎవరిక్కడ. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చక్కగా చేయాలి అంతే. ఇగో జాగ్రత్త చూసి టైమ్ అప్. ఫైనల్ గా ఇంత కష్టపడి వేశారు, ఒక్కటికి కూడా కాదు. సో 0 మీ స్కోర్. నో ప్రాబ్లం, చాలా కష్టమైన గేమ్ ఇది. మీరు ఒక్కటేస్తే మీరు గెలుస్తారు, కానీ కష్టం కదా అని వేయకుండా ఉంటే టై అయిద్ది. అప్పుడు ఇంకో గేమ్ చూద్దాం. ఓకేనా? ఎవరక్కడ ఎవరిక్కడ.
యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక్కటే అంతే, ఒక్కటి. వెనక్కి వెనక్కి కొంచెం వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి కొంచెం. కొంచెం వెనక్కి వెళ్ళాలి మీరు, కొంచెం వెనక్కి వెనక్కి. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చారు. రెండు అయితే మంచిగా ఫిక్స్ అయింది. ఇప్పుడు వచ్చింది టై బ్రేకర్, ఎందుకంటే ఇద్దరు కూడా సూపర్ మచ్చిలో ఒక్క పాయింట్ కూడా తెచ్చుకోలేదు. ఇద్దరు 0-0. ఏం లేదు, 3 ఛాన్సెస్ ఉంటాయి ఒక్కొక్క టీమ్ కి. 3 ఛాన్సెస్ లో ఆ గ్లాస్ ని పడగొట్టాలి, ఈ నుంచి డిసైడ్. ఓకేనా? సో ఇద్దరిట్లో ఎవరైనా ఒక్కరే ఆడతారు, అది డిసైడ్ చేసుకోండి ఎవరో. సో ఫస్ట్ ఇంతకు ముందు వీల్ ఆడారు కాబట్టి ఇప్పుడు టై బ్రేకర్ మీతో స్టార్ట్ చేద్దాం. ఎవరు ఆడతారు? వచ్చేయండి. 3 గ్లాసెస్, 3 బాల్స్. గ్లాస్ 3 టైమ్స్ కొట్టేయండి, సేఫ్ అయిపోతారు. రెడీ, గో ఫర్ ఇట్. లాస్ట్ ఛాన్స్. ఓకే, మీ ఇద్దరిట్లో ఎవరు ఆడుతున్నారు? 3 ఛాన్సెస్, గో ఫర్ ఇట్. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. సూపర్, ఆడాలా మజాకా. తలుచుకుంటే లాస్ట్ వరకు అన్నా కొట్టే తీరుతాం మనం. కంగ్రాచులేషన్. ఫైనల్ గా 3rd రౌండ్ గెలుచుకున్నారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరఫు నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్. సూపర్, అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. కానీ ఎపిసోడ్ లో ఏం గెలవకపోయినా పార్టిసిపేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వచ్చి మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేశారు కాబట్టి ఈటీ తరఫు నుంచి, మా ఆడాల మజాకా తరఫు నుంచి చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరి చేతిలో ఫైనల్లీ గిఫ్ట్లు ఉన్నాయి. చాలా హ్యాపీగా ఈ ఎపిసోడ్ చూసి బాగా ఎంజాయ్ చేస్తారు కదా. మళ్ళీ రేపు 6 నుంచి 6:30 వరకు ఈటీవీలో మళ్ళీ కలుసుకుందాం. అంటే నేను టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్ బాయ్. బాబు ఆంటీకి కిస్ పెట్టరా అని అంటది. ఆంటీ కిస్ పెట్టరా? కిస్ పెట్టరా అంటది. లేదు మమ్మీ నేను పెట్టాను అంటాడు. ఎందుకు? మార్నింగ్ డాడీ పెడితే ఆంటీ చెప్పుతో కొట్టింది అంటే. నవ్వుతే నీ సొమ్మేమని పోతుందా? నవ్వుమన్నందుకు నన్ను కళ్ళతోని 100 సార్లు చెప్పుతోని కొట్టింది. నీ అమ్మ నన్ను అడుగుతావరా నవ్వుమని. వీలైతే ప్రేమిద్దాము డ్యూట్, పోయేదేముంది, వీలైతే మహా ప్రేమిస్తారా?